నమస్తే. ఈ హుషారు చూస్తే అర్థమవుతుంది ఈ రోజు మనం ఉన్నాం మన ఉప్పల్లో. వాల్యూ గోల్డ్ బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ సమర్పించు బామలు సత్య బామలు. ఈరోజు మన ఫిట్నెస్ ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హబీబో ఏం పేరండి? అనురాధ. అనురాధ గారు ఏంటి నక్షత్రాలన్నీ తీసుకొచ్చి ఎటు మీద పెట్టారు? ఇటు మెరుతున్నాయి అటు మెరుతున్నాయి. అంటే నాది అనురాధ నక్షత్రం అనమాట, అందుకని అన్ని పెట్టేసుకున్నాను. అనురాధ నక్షత్రం అయితే నక్షత్రాలు పెట్టుకోమన్నారు అనమాట. ఓకే చలో మరి మొదలెడదామా. అసలే ఈ రోజు మన థీమ్ చాలా ఫిట్నెస్ థీమ్. ఉదయం లేవగానే 4 గంటలకి యోగా, 5 గంటలకి జిమ్, 6 గంటలకి జుంబా. ఎలా మెయింటైన్ చేస్తున్నావు అక్క నువ్వు అసలు? అవన్నీ ఏమీ చేయట్లేదు. బంచిక్ బంచిక్ చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా. బంచిక్ బంచిక్ చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా. బంబాడీలో క్రొకడీలో బాస్మతి రైస్ తీసుకెళ్లి వేసే బిర్యానీలో. బొమ్మాడిలో క్రొకడీలో బాస్మతి రైస్ తీసుకెళ్లి వేసే బిర్యానీలో. ఇందాడిది ఇది కలిపి చెప్పాలి. ఫస్ట్ వన్ ఓకే, సెకండ్ వన్ కొంచెం. ఫస్ట్ వన్ చెప్పు చూద్దాం, తర్వాత సెకండ్ వన్ గురించి ఆలోచిద్దాం. మళ్ళీ చెప్పరా. ఫస్ట్ ఓకే అందా? బంచిక్ చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా. బంబాడీలో క్రొకడీలో బాస్మతి రైస్ తీసుకువెళ్ళి వేసే బిర్యానీలో. కలిపి చెప్పే. బంచిక్ చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా. బంబాడీలో బాస్మతి రైస్ తీసుకెళ్లి బిర్యానీలో క్రొకడీలకి వేయాలా బాస్మతి రైస్ తీసుకెళ్లి? బంచిక్ చెయ్యి బాగా అంటున్నావు, మరి ఏది అది ఇవ్వాలి యోగా? బంచిక్ చెయ్యి బాగా బంచిక్ చెయ్యి బాగా. ఇది కాదు, ఇది. బంచికి చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా. బంబాడీలో క్రొకడైలు బిర్యానీ తీసుకెళ్లి ఓకే సూపర్. మీ పేరేంటండి? హ్యాపీ టు సీ యూ ఆల్. ఐఎమ్ చందా ఇందిరాదేవి. Yes. ఏమని పిల్లలు ముద్దుగా? ఆల్ కాల్ మీ ఇందు. ఓకే ఇందు గారు మీరు తింగరా? లేదు, మీరు ఎలా అనుకుంటే అలా. అంటే కాదు, పాట తెగ పాడుతున్నారు, మీరు తింగరేమో అని నాకు డౌట్ వచ్చింది. ఒక పాట తింగండి. బంచిక్ చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా. ఇందిరా గారు గట్టిగా పాడకండి. రమ్యకృష్ణ గారు మా షోకి వచ్చారని అందరూ బయట నుంచి కంగారు పడతారు. సూపర్. మీరు ఫిట్నెస్ గురించి చాలా మంచి సలహాలు ఇవ్వాలి ఇప్పుడు మా వాళ్ళందరికి. ఇంట్లో పని చేసుకొని ఆల్రెడీ ఎవ్రీవన్ ఈస్ ఫిట్టెడ్ హియర్. మిట్ట మధ్యాహ్నం టైంలో కూడా అలర్ట్ గా ఇలా అంతా ఉన్నారు. ఎవ్రీవన్ ఈస్ లిజనింగ్ ద ప్రోగ్రామ్ అండ్ పార్టిసిపేటింగ్ ద ప్రోగ్రామ్. అంటే దే ఆర్ వెరీ ఫిట్. హౌ మచ్ యోగా దే ఆర్ డూయింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. చలో ఇప్పుడు మొదలెడదాం. కాకరకాయ కూర కాస్త కారం ఎక్కువైందా. తింటే చేదా. తినకపోతే తినలేదనే బాధ. మొత్తం చెప్పక్క. కాకరకాయ కూర కాస్త కారం ఎక్కువైందా. తింటే చేదా. తినకపోతే తినలేదనే బాధ. కలిపి చెప్పహా. శ్రీనివాస్ గారు కాకరకాయ బాగా ఇష్టమా? తప్పదండి, పెట్టాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు ఏడుస్తూ చెప్పాలి. కాకరకాయ కూర కాస్త కారం ఎక్కువైందా. అయ్యో. తింటే చేదా. తినకుంటే చాలా బాధ. సూపర్. ఇప్పుడు ఫైనల్ గా శ్రీనివాస్ గారి మీద కోపం, ఆ కోపం అంతా ఈ డైలాగ్ మీద చూపించాలి. కష్టం, అది చేయలేను. ఆయన మీద కోపం రాదా అసలు? కష్టం అండి. అనుకుందాం ఇప్పుడు జస్ట్ ఊరికినే. ఆయన 50 తులాల వడ్డానం కొంటానని 49 తులాల వడ్డానమే కొన్నారు. 51 కొంటారండి. ఊరికినే ఇప్పుడు కోపం వచ్చింది మా మీద. ఊరికినే నేను భావన ఎలా అంటున్నాను ఇలా అంటున్నాను, నా మీద కోపం వచ్చింది. ఆ కోపంతో వస్తుందా? తమ్ముడు నువ్వు, నీకు మీద రాదు అనొచ్చు కదా. వస్తుందండి, భావన అంటే ఒప్పుకోం ఇక్కడ. అయితే అదే కోపంతో ఈ డైలాగ్ కోపంగా చెప్పండి.
ఇట్లా చెప్తాను అనమాట. కాకరకాయ కూర కాకరకాయ కూర కాస్త కారం ఎక్కువైందా, తింటే చేదే, తినుకుంటే బాధ కూడా. కారం కాస్త కాదు చాలా ఎక్కువైంది. ఓకే సూపర్. ఓకే ఏం పేరండి? కవిత. జాలీగా జిలేబీ తింటూ జగమంతా చుట్టేయి, సరదాగా సన్నకారపోసి తింటూ సంతంతా తిరిగి. రెండు కలిపి చెప్పు ఇప్పుడు. ఫస్ట్. మళ్ళీ ఫస్ట్ అంటది ఏంటండి? అయ్యో మళ్ళీ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటది కదా. ఆహా అడ్ర్ అడ్ర్ కొట్టండి. జాలీగా జిలేబీ తింటూ జగమంతా చుట్టే, సరదాగా సన్నకారపోసి తింటూ సంతంతా తిరిగి. జాలీగా జిలేబీ తింటూ సంతంతా చుట్టేసే. సారీ సారీ. సంతలో సన్నకారపోసి అమ్ముతారు. సారీ 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 సారీ. ఎవరికి చెప్తున్నారు ఇదంతా? మనందరికి ఎందుకు? బావకు ఒకటి చెప్తే. ఏం పేరు బావ పేరు? నర్సింగం. నర్సింగం నీకే? లేదు బావా నీకే, బబ్లు నీకే. జాలీగా జిలేబీ తింటూ జగమంతా చుట్టే, సరదాగా సన్నపూస కారపూస తింటూ ఏటమ్మది సన్నపూస కార 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 కాసనబా. సరదాగా సన్నకార పూస తింటూ సంతంతా తిరిగే. ఓకే సూపర్, గట్టిగా చెప్పట్లో. పేరేంటండి? కృష్ణవేణి. కృష్ణవేణి ఏం చేస్తారు బావగారు? రెడీమేడ్ షాప్. రెడీమేడ్ షాప్ మీకు ఓన్లీ లేడీస్. అయిందా? బాగైందా? బంగారం భారీ పెరుగుదల భలే షాకింగ్. బంగారం భారీ పెరుగుదల భలే షాకింగ్. బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అప్పట్లో ట్రెండింగ్. బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అప్పట్లో ట్రెండింగ్. ఫాస్ట్ గా చెప్పండి. బంగారం భారీ ఫాస్ట్ గా. బంగారం భారీ పెరుగుదల భలే షాకింగ్. ఇంటర్లో బంగారం భారీ పెరుగుదల భలే షాకింగ్. బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అప్పట్లో ట్రెండింగ్. ఇది చెప్పి ఆ పిన్నీస్లే టాప్స్, చున్నీస్, లెగిన్స్ లెగిన్స్, చీరలు కూడా ఒకటి కొంటే 4 ఫ్రీ. ఓకే ఇప్పుడు టంగ్ ట్విస్టర్ చెప్పు. బంగారం భారీ పెరుగుదల భలే షాకింగ్. బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అప్పట్లో ట్రెండింగ్. సూపర్. ఓకే ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కాకరకాయ కూర కాస్త కాదు చాలా ఎక్కువైందా. ఇందిరా గారు కంగ్రాచులేషన్స్. మా ఆయన గారు 10 నక్షత్రాలు తెచ్చారండి. ఇగో ఇటు 5 ఇటు 5 రండి. కంగ్రాచులేషన్. రండి. కంగ్రాట్స్. అలాగే మరో గిఫ్ట్ అందుకుంటున్నారు. హ్యాపీ న్యూస్లే బట్టు పిల్లలే. వాటి కొంటే 4. ఓకే సో అక్క రండి ఒకసారి. ఏం పేరండి? గీత అండి. గీత గారు నాకు ఏదో బంపర్ ఆఫర్ ఇచ్చారు కావాలండి అన్నారు. ఏంటి మళ్ళీ ఒకసారి అనరా? అవునండి, మీరు అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి దీన్ని చూస్తున్నారు కదా. పాపం ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళకు, మీ మిస్సెస్ కి, మీ ప్రియురాలకి ముందు ఇస్తారేమోనని నేనేంటో తెలుసా ఇచ్చాను. ఎంత మంచిదాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. అక్క ఆ మెళ్ళో నెక్లెస్ ఇచ్చేవంటే 2 సంవత్సరాలు బతికేస్తానక్క. సో డబ్బులు ఉన్నప్పుడల్లా బంగారం కొనేసి దాచేస్తావా? అవునండి, దాచుకోవాలి కదా. నిజంగా చాలా మంచి ఐడియా. సో వీటిని ఏమంటారు ఆ పూసలు? ఇది విక్టోరియా అండి. ఆ రోజుల్లో విక్టోరియా మహారాణి వేసుకుంది, ఈ రోజులో మా గీతకి వేసుకుంటుంది. సో బావ పేరేంటి? సునీల్. సునీల్ బావ, అసలు నువ్వు సూపర్ బావ. డైరెక్ట్ విక్టోరియా మహారాణి దగ్గర తీసుకొచ్చావు. ఎందుకు అక్క నీకు బంగారం అంటే అంత ఇష్టం? యాక్చువల్ గా అందరు ఏమనుకుంటారంటే ఆడవాళ్లకు బంగారం మీదే చాలా ప్రేమ ఉంటది, ఏదో వాళ్ళ లాభాపేక్ష కొరకు అడుగుతున్నారు అనుకుంటారు. కానీ మగవాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మేము ఎంత గోల్డ్ వేసుకుంటే, ఎంత మంచి చీరలు కట్టుకుంటే వాళ్ళ భర్తలకు అంత వాల్యూ ఉంటది. తెలుసా అండి అది? ఎగ్జాక్ట్లీ. ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఓకే ఓ శివంగిలో ఈ రోజు సెటప్ చాలా భారీగా కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు మన థీమ్ ఫిట్నెస్ కాబట్టి గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మీకు ఒకసారి చూపిస్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నుంచి బెలూన్ వేసి అలా ఎగరేసి అలా వేసి అలా బయటికి వెళ్ళిపోకూడదు, అలా బయటికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాని మీద కూర్చొని పేల్చాలి. మేము ఇచ్చిన టైంలో ఎన్ని బెలూన్స్ పేల్చితే అన్ని పాయింట్స్ వస్తాయి. సో దీంట్లోంచి అటు బయటికి వెళ్ళిపోయినా, ఇలా కిందకు వచ్చినా, ఇలా బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆడాలి.
సో ముందుగా సంజయ్ గారు ఆడబోతున్నారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. సూపర్ 2. ఫైవ్. మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. స్టాప్. మొత్తానికి చాలా కష్టపడి 3 పాయింట్లు వేసారు. చేస్తానండి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ పట్టుకొని చెప్పండి. చాలా బాగుందండి, ఫన్నీగా ఉంది. ఓకే వెళ్ళండి. నెక్స్ట్. ఓకే ఇప్పటి వరకు గేమ్ లో సంధ్య గారు 3 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ రేణుకా గారు ఆడుతున్నారు. చూద్దాం ఎన్ని పాయింట్స్ వేస్తారో. రేణుకా గారు రెడీ 3, 2, 1 స్టార్ట్. బయటికి వెళ్ళకుండా గుడ్. సూపర్. అసలు గ్యాప్ ఇవ్వకుండా ట్యాప్ చేసావు, 5 బెలూన్లు పేల్చేసావు. అంటే ఈ గేమ్ లో ఇంట్లో రోజు ఇదే ఆడుతున్నారండి. గట్టిగా చెప్పట్లో 5 బెలూన్స్. డమ్ డమ్. రెడీ 3, 2, 1 స్టార్ట్. Oh, go back. Stop. బెలూన్ పట్టుకోగానే పేలిపోతున్నాయి. That is the power of morning yoga. ఓకే ఇప్పటి వరకు గేమ్ లో సంజయ్ గారు 3 పాయింట్లు, తర్వాత రేణుకా గారు 5 పాయింట్లు అండ్ నెక్స్ట్ సంతోష్ గారు 3 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ మా శ్రీదేవకి వచ్చింది. రెడీ 3, 2, 1 స్టార్ట్. చేత్తో గోలితో పేల్చొద్దండి. స్టాప్. రాంగ్ ఆడిని తీసేయగానే 3 బెలూన్లు పేల్చిందండి. ఓకే సూపర్. ఓకే ఈ రోజు ఓ శివంగి రౌండ్ లో 4 ఆడారు. అందరికంటే ఎక్కువ బెలూన్స్ డమ్ డమ్ అని పేల్చి ఓ శివంగిగా నిలిచి గిఫ్ట్ అందుకుంటున్నారు రేణుకా. కంగ్రాచులేషన్స్ రేణుకా గారు. రండి.
సూపర్. 5 బెలూన్స్ డమ్ డమ్ అని పేల్చి ఈ రోజు ఓషివంగా నిలిచారు. గిఫ్ట్ హ్యాంపర్ మీకే, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన జీవితంలో జరిగిన సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు నితీష గారు. నితీష గారు ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. సో మీ మనసులో ఏంటి ఆ బాధ, చెప్పండి. బయటికి వెళ్ళి నాకంటూ ఒక జాబ్ ఉందన్న ప్రౌడ్ తో వెళ్ళి పేరెంట్స్ యాక్సెప్ట్ లేకుండా పెళ్లి చేసుకున్నాను. లైక్ మా హస్బెండ్ వల్ల మదర్ అండ్ ఫాదర్ ఒప్పుకున్నారని చేసుకున్నారు. సో నేను జాబ్ చేస్తూ కంటిన్యూ అవుతున్నాను. మ్యారేజ్ అయ్యాక ఆ టైంలో నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అవ్వడంతో కొన్ని డేస్ కంటిన్యూ అవుతూ జాబ్ లీవ్ తీసుకున్నాను. తీసుకోవడం వల్ల నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఉండడంతో వాళ్ళు అన్నారు, నువ్వు జాబ్ చేయకపోతే ఇంట్లో అంటే ఎలా రన్ అవుతుంది, అలా ఇలా మాట్లాడారు. మళ్ళీ కంటిన్యూ చేస్తుండగా నాకు అబోట్ అయింది 5 monthsలో. అబోట్ అయ్యాక నువ్వు ఫస్ట్ డే ఇలా పోగొట్టుకున్నావు, ఇలా చేసావు, అలా ఇలా అని నన్ను విత్ midnight 11 o'clockతో నాతో గొడవ పెట్టుకొని మా హస్బెండ్ని నన్ను చాలా వర్షం పడుతుంది బయటికి నూకేశారు. అది అబౌట్ అయ్యాక ఇంకా చాలా ఫేస్ చేశాను. నా దగ్గర ఎవరు సపోర్ట్ లేరు. ఈ పెయిన్ ఉంది నేను చెప్పుకోవడానికి మదర్ ఫాదర్ ఎవరూ లేకుండే. సో లీడ్ చేస్తుండగా సడన్ గా మళ్ళీ నేను కన్సీవ్ అయ్యాను. అప్పటికి మా హస్బెండ్ చాలా సపోర్ట్, కానీ తను బాయ్ కదా, కన్సీవ్ అయ్యాక ఎలా చూసుకోవాలో తనకు అంటే తెలియలేదు. బయట వాళ్ళు ఏది చెప్తే అది పట్టుకొని దాన్ని బట్టి నన్ను ఏ హాస్పిటల్ కంటే అక్కడికి తీసుకెళ్లారు. సడన్ గా 9th month వచ్చాక బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, లోపల స్టమక్ లో 1 kg కూడా ఇలా పెరగడం లేదు. అలా 10 months మోసాను. 10th monthలో సడన్ గా బేబీ 12 o'clockకి చనిపోయింది. ఆ సంగతి నాకు తెలియలేదు, ఎలా చనిపోయిందో కూడా తెలీదు. సో నేను వెయిట్ చేశాను. ఎంత అంటే మూమెంట్స్ వస్తలేవు, ఏది వస్తలేదు, చెప్పుకోవడానికి ఎవరు లేరు పక్కన. ఇక్కడ డాక్టర్ కూడా నువ్వు కండిషన్ సీరియస్గా ఉన్నావు, మేము పట్టుకోము అన్నారు. నా లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది మీరు చనిపోతే అని పట్టుకోమన్నారు. పట్టుకోమంటే మళ్ళీ మా హస్బెండ్కి కాల్ చేస్తే తను ఒకటే మాట అన్నాడు, నాకు బేబీ లేకపోయినా పర్లేదు, నాకు మా వైఫ్ కావాలి, ఆ బేబీని తీసేసి మా వైఫ్ ని బతికియండి, కాలు మొక్తా అని అడిగారు. స్టమక్ లో నుంచి బేబీని తీసి డ్రెస్ లా చూపించారు నాకు, అంటే ఇలా ఉంది నీ బేబీ ఇట్లా చనిపోయింది అని. అప్పుడు పేరెంట్స్ ఎవరు లేరు నాకు సపోర్ట్ గా. మా అత్త వాళ్ళు చూడడానికి వచ్చి ఇలాంటి వాళ్ళకి ఇలానే అవుతుంది, ఎవరి మాట వినకపోతే ఇలానే అవుతుంది, అయినా కూడా నేను ఏమనలేదు, గమ్మున ఉండిపోయాను. ఆ టైంలో మా పేరెంట్స్ వచ్చారు. అంటే నేను ఎలా ఉన్నాను, చనిపోతాను అని తెలిసాక వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్తో మా పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఇప్పుడు కొంచెం నేను సెట్ అయ్యాను అన్న టైంలోనే నాకు పాప పుట్టింది. సో నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. విత్ మై హస్బెండ్ సపోర్ట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది. తన వల్ల నేను ఇక్కడి దాకా ఈ స్టేజ్ దాకా వచ్చి మాట్లాడగలగాలంటే తన ఒక హెల్ప్, మా పేరెంట్స్ వాళ్ళ హెల్ప్తోనే నేను ఇలా ఉన్నాను. మీ స్టోరీ ద్వారా చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అబ్బాయి యాక్సెప్టెన్స్ ఉంది అని వెళ్ళిపోయినా ఏదో ఒక సిచ్యువేషన్ లో అమ్మ అవసరం, ఒక బాధ చెప్పుకోవడానికి ఫ్యామిలీ అవసరం అనేది డెఫినెట్ గా కావాలి. సో ప్రతి విషయంలో మనం సొంతంగా బతకలేమని కొన్ని విషయాల్లో బాధ ఎవరితో అయినా షేర్ చేసుకుంటే కొంచెం మనసు రిలాక్స్ అవుతుంది. అండ్ ఆ విషయంలో అమ్మ పక్కన ఉంటే సో నిజంగా చాలా రిలీఫ్ ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మదర్ కదా. మీ అన్నయ్య దగ్గరకు వచ్చినట్టు వచ్చి ఈ రోజు మీ మనసులో ఈ మాటని మాతో చెప్పుకున్నారు. సో ఇది జెమినీ ఫ్యామిలీ. పుట్టింటికి సిస్టర్ వస్తే ఎలా లాంఛనాలతో పంపాలో అలానే ఆడబడుచులా మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. సో ఒక్క నిమిషం. ఇదండి ఇవాళ మన బామ్మలు సత్యభామలు మన ఉప్పల్లో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా మన షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే psb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి జెమినీ టీవీ.